దిస్ క్వశ్చన్. సో ప్రమోషన్స్లో అంటే సినిమా హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు, వీళ్ళు ప్రమోషన్స్లో భయపడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏమనుకోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్. పండగ వస్తున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ వీల్ డిఫరెంట్ జోనర్స్ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను. వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకు ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీన్. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు అంటే అండ్ సుష్మిత కొనదల్ గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 years నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నా నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ సార్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందు మంచి గిఫ్ట్ ఇస్తాడు. సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. చెప్పారా ఎప్పుడు గిఫ్ట్ గురించి మాట్లాడాలి. నాకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్ ఇచ్చి అంత పెద్ద హిట్ అవ్వాలనుకో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద. ఎందుకంటే మరి సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతిలో ఉన్నాం. సో ఆల్ ద బెస్ట్ వచ్చి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ద. అండ్ నాకు చాలా మంది హారర్ సినిమా అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమా అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కరున్న చూడు, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ గారు తీసిన సినిమా, అంతే. అదే లాస్ట్. లైఫ్ లో మళ్ళీ హారర్ సినిమా థియేటర్లో అడుగు పెట్టాలి. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను. కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తాను. చాలా ఇష్టం, ఎందుకు చూడు. అలాంటి ఇష్టాలా? తప్పదు చూడాలి, ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తాను కనుక చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షం పాట పాడమంటారు. ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడ పక్కన తిరుగుతుంది. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద.